జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమర సంఘం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం సనాతన ధర్మ పరిరక్షణ అని చెప్పేసి ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అయితే ఆ సనాతన ధర్మ పరిరక్షణ అన్నది ఆయనకి ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుందా, అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుందా అన్న విషయాన్ని నేను ఈ వీడియోలో విశ్లేషించబోతున్నాను. నేను చెప్పేది ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఈ కంటెంట్. సో నేనేమంటాను అంటే, పవన్ కళ్యాణ్ గారికి ఈ సనాతన ధర్మ పరిరక్షణ అన్న నినాదము బోత్ పాజిటివ్ నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది. అంటే మిక్స్డ్ అనుకోవచ్చు. ముందుగా ఏం చూద్దామంటే పాజిటివ్ చూద్దాము. సానుకూలమైనట్టుగా ఎటువంటి ఫలితాలను ఇచ్చింది అని చెప్పేసి ఆయనకి ఫస్ట్ పాయింట్ చూద్దాము. మనకి సొసైటీలో హిందువుల్లో ఒక భావన అయితే ఉందండి. ఏంటి అంటే, క్రిస్టియన్స్ అన్ని మతస్థులు కూటముల పేరు చెప్పి మన హిందూ దేవుల్ని ఓపెన్గా తిడతా, కన్వర్షన్స్ చేస్తా, హిందువుల్ని ప్రోపగండా చెప్పి మీ మతం ఇలాగని చెప్పేసి ఫాల్స్ ప్రోపగండా చేస్తా కన్వర్ట్ చేస్తున్నారు. అయితే దీని గురించి ఇంతవరకు ఎవరు ఓపెన్గా మాట్లాడలేదు. ఫస్ట్ టైము పవన్ కళ్యాణ్ గారు ఈ సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడటం వల్ల, అరే మనకి ఒక గొంతు వచ్చింది, ఒకడు వినిపించేవాడు వచ్చాడు ఒక గొంతు అని చెప్పేసి హిందువుల్లో పాజిటివ్ అయితే వచ్చింది. రెండోది, పవన్ కళ్యాణ్ గారు తిరుమల లడ్డు విషయం ఎత్తుకుంటాం వల్ల తిరుమల అన్నది దేశంలో ఉన్నటువంటి అందరి హిందువుల మనోభావాలకు సంబంధించింది. ఆ ఇష్యూని ఎప్పుడైతే తీసుకొచ్చారో దేశం అంతా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. అంతకుముందు వరకు ఓన్లీ తెలుగు రాష్ట్రాలు, మిగతా తమిళనాడు కానీ మిగతా రాష్ట్రాల్లో మన తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆయన చాలా ఫేమస్, ఆయనే నెంబర్ 1. ఇప్పుడు దేశం మొత్తం హూ ఈజ్ పవన్ కళ్యాణ్. సో ఆయన బ్రాండ్ పవన్ కళ్యాణ్ అన్న విషయాన్ని దేశం అంతా వ్యాపించేశారు. ఈ విషయంలో ఆయన సక్సెస్ సాధించారు. ఇక ప్రతికూల అంశాలు చూద్దాం. అందులో ఫస్ట్ది, పవన్ కళ్యాణ్ గారికి ఎస్సీ ఎస్టీ ముస్లిమ్స్లో చాలా అంటే చాలా ఫాలోయింగ్ అండి. ఆయన్ని అబ్జర్వ్ చేయండి. ఆయన ఫ్యాన్స్లో చాలా మంది ఉంటారు, ముస్లిమ్స్లో కానీ ఎస్సీ, ఎస్పెషల్లీ మాలా కమ్యూనిటీలో. ఇంకోటి ఏంటి అంటే, వీళ్ళందరూ జనసేనకి ఇప్పుడు ప్రజెంట్ కన్వర్ట్ అవుతున్నారు. అందరూ జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు వీళ్ళంతా. అయితే వాళ్ళల్లో ఇప్పుడు ఒక భావం వచ్చింది. ఎప్పుడైతే సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నాడని చెప్తున్నారు అని, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అనే నినాదాన్ని ఎత్తుకున్నారో వాళ్ళల్లో నెగిటివ్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. అది ఒకటి. ఇంకో విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం రాష్ట్రం గురించి 2024 ఎలక్షన్స్లో అందరికీ ఉందండి, అన్ని వర్గాల్లోనూ ఉంది. కానీ ఇప్పుడు సనాతన ధర్మం వల్ల ఆయన కొన్ని వర్గాలను అయితే కోల్పోయారు. అది నిజం. స్పష్టంగా ఒక విషయం చెప్తానండి, మన రాష్ట్రంలో మత ఘర్షణలు అనేవి చాలా తక్కువ అండి. ఇన్ఫ్యాక్ట్ నేనైతే ఇంతవరకు వినలేదో చూడలేదు. ఆంధ్రాలో ఇంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు హైదరాబాద్లో జరిగే అంతవరకు తెలుసు, ముస్లిమ్స్కి హిందూస్కి మధ్యలో. అసలు ఈ ఏరియాలో కానీ మాది మా విజయవాడ ఏరియాలో కానీ ఎక్కడన్నా కానీ ఎక్కడన్నా చెదురుమదురు గట్టలో చిన్నవి ఇప్పుడు కులాల మధ్యలో కూడా ఉంటాయి కదండి, కుల ఘర్షణలు అనేవి ఎలా ఉంటాయో అలాగే మత ఘర్షణలు అనేవి చాలా చిన్నగా మైన్యూట్, ఇవన్నీను పెద్ద లెక్కలోకి రావు. ఇవన్నీను నరుక్కుంటాలు, పొడుచుకుంటాలు, అంత వ్యతిరేకత అయితే లేదు. ఫ్రెండ్షిప్స్ కానీ ఇవన్నీ చాలా కంటిన్యూ అవుతున్నాయి. ఈవెన్ ముస్లిమ్స్లో కూడా మన ఆచారాలు అంటే మీరు చూసుకోండి, దూదేకులా కానీ పింజారీలు అంటారు, వీళ్ళల్లో మన హిందూ ఆచారాలు ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన హిందూ టెంపుల్స్కి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మన రాష్ట్రంలో ఎంత కాదనుకున్నా క్యాస్ట్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి ఎలక్షన్స్లో. మతం కంటే మతం అనేది డామినేట్ చేయదు. ఇక్కడ మన ఏపీలో మతం అనేది నెగ్లిజిబుల్. అలాంటిది ఫస్ట్ టైం 2024 ఎలక్షన్స్లో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన భరించలేక, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, అంటే అసలు నీ కులం ఏంటనే చూడాల, మతం ఏంటనే చూడాల, అందరూ ఓట్లేసేసారు. అందుకనే
11 సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల అందరి కులాలు, అన్ని కులాల కడుపులు కొట్టారండి ఆయన. అందరి కడుపులు కాలనీ, అన్ని కులాల కడుపులు, అన్ని మతాల వాళ్ళ కడుపులు కాలనీ ఆయన అంత బ్రహ్మాండంగా పరిపాలించారు. సో దానికి ప్రతిఫలమే ఈ 2024లో కూటమి ప్రభుత్వానికి అంత ఫలితం రావడం, అంత అఖండ మెజారిటీ రావడం. ఇదేదో పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించో, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇదేదో పవన్ కళ్యాణ్ గారిని చూసో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని చూసో వచ్చింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మాకొద్దు, ఒక నైట్ మేయర్ అనుకోవచ్చు ఆయన పరిపాలన అనేది. అందుకున్నారు కాబట్టే ఇంత భారీ మెజార్టీలు దొరికినాయి. ఇంకా 40% జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారంటారా? ఆయన ఇచ్చిన ఉన్నాయి కదండి ఫలితాలు, తాయిలాలు ఉన్నాయి కదా సంక్షేమ పథకాలు, వాటి వల్ల ఆ మిగిలిన ఉన్నవారు, వాటి గురించి అన్నా సరే. అసలు ఎందుకండి సొంత కులం రెడ్లో ఉన్న డామినేషన్ ఉన్న ఏరియాల్లోనే పార్టీ ఓడిపోయింది. చూడండి వాళ్ళ కడుపు ఎలా కొట్టాడు. నెక్స్ట్ ఇంకోటి ముస్లిమ్స్. అసలు ముస్లిమ్స్ అనేవాళ్ళు బీజేపీ ఉన్న చోట కూడా అసలు ఏరు బీజేపీతో ఎవరైనా ఉంటే, అలాంటిది వేసేసారు, గుద్దేశారు. ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకోవాలి. ఏంటి అంటే మన వాళ్ళకి రేపొద్దున అందరి కడుపు నిండిందండి, మీరు ఒక 10 ఏళ్ళు కలిసి ఉన్నారు, కుటుంబ ప్రభుత్వం అంతా సెట్ చేశారనుకోండి, అప్పుడేం గుర్తుకొచ్చిద్ది? కడుపు నిండిపోయింది కదా, అయినప్పుడు కులము, మతము అప్పుడు గుర్తుకొస్తాయి. అప్పుడు కులాలతో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఉన్న, ఈ 5 ఏళ్ళు మీరు అన్నీ సెట్ చేశారనుకోండి, నెక్స్ట్ ఎలక్షన్కి గుర్తు రావచ్చేమో వీళ్ళందరికీ. కులాలు, అమ్మో మా కులం అంటే మా కులం అని. ఒక విషయం అయితే చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే జనాలు ఇప్పట్లో మర్చిపోరు. అసలు మన ఇండియాలో ఎలక్షన్ అనేది త్రిబుల్ అండి. రేస్, రిలీజియన్ ఈ మూడింటి మీద డిపెండ్ అయ్యి జరుగుతుంది. ప్రస్తుతానికి మన ఆంధ్ర వాళ్ళు అందరి కడుపులు కొట్టాడు కాబట్టి ఇవన్నీ మర్చిపోయి ఓట్లు వేశారు మనకి, కూటమి ప్రభుత్వానికి. ఈ విషయాన్ని కూటమికి ఇవన్నీ మర్చిపోయారు కాబట్టి, అందరి కడుపులు కొట్టాడు కాబట్టి ఈ 3 మర్చిపోయి ఓట్లు వేశారు. ఇప్పుడు మళ్ళా మతాల మధ్యలో కానీ ఇలాంటివి తీసుకొస్తే మళ్ళా ఇవన్నీ మర్చిపోయి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోతాయి. మీకైతే వస్తాయి అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకోటి అంటున్నారు ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు 30% వదిలేశారు, 70% కాన్సన్ట్రేషన్ చేశారు అంటే, ఆ ఉన్న 70% ఉన్న హిందువులు అనేది కులాల వారీగా విడిపోయింది. కులం అనేది డామినేట్ చేస్తుంది మన వాళ్ళకి. ఫ్యూచర్ అయినా సరే ఇది కన్ఫర్మ్గా జరిగిద్ది. బట్ ఏంటి అంటే ఇది నా విశ్లేషణ. బట్ ఈ సనాతన ధర్మం పరిరక్షణ అనే నినాదం ఎటువంటి ఫలితాలు ఇస్తుందని అయితే ఇప్పుడైతే చెప్పలేను. ఇది కాలమే నిర్ణయించాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.